క్వశ్చన్ చూడండి. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్. ఓకే, ఏమి ఇచ్చాడు? 2 tan square 30 ప్లస్ 1 ప్లస్ బై 1 ప్లస్ tan square 45. 2 tan 30 అంటే మనకు తెలుసు ఏంటిది. tan 30 అంటే 1/√3. ఓకే, బై 1 ప్లస్ 1 40 tan 45 అంటే 1 స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2/√3 బై 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 అప్పుడు ఏమవుతుంది? 2/√3 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ఏమని రాయొచ్చు? 2 ఏముంటుంది? కింద 1 ఉంటుంది కాబట్టి 1/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/√3. 1/√3 వాల్యూ tan 60. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏముంది? tan 1/√3 అంటే tan 30. tan 30 అంటే ఆప్షన్ ఏది చూడండి ఇందులో? సి. ఆప్షన్ సి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి. 1 మైనస్ tan square 45 బై 1 ప్లస్ tan square 45. అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ 1 మైనస్ 1 స్క్వేర్ బై 1 ప్లస్ 1 స్క్వేర్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 అంటే 0/2. 0 by something is 0. ఆప్షన్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 tan 30 బై 1 మైనస్ tan square 30. tan 30 అంటే 1/√3 బై 1 మైనస్ tan square 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. ఓకే, 2/√3 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 √3 అంటే హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది? 2/√3 బై 3 into 1 3 మైనస్ 1/√3. √3 ఇక్కడ ఏమైతే చూడండి. సారీ, ఇక్కడ √3 లేదు, కిందేముంది 3. ఇది కూడా ఇది √3. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2/√3 ఇంటూ 3/2. 2 క్యాన్సిల్ అవుతుంది. 3 ఏమని రాయొచ్చు మనం? √3 ఇంటూ √3. అప్పుడు ఏమైతే కింద కూడా √3 ఉంటుంది. √3 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈజ్ √3. √3 అంటే మనకు తెలుసు ఎంత? tan 60 degrees. ఆప్షన్లో చూడండి, tan 60 ఏముంది? సి. ఆన్సర్ ఈజ్ సి. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ and please subscribe and press bell icon for more videos.